మొత్తం తెలంగాణలో చూస్తున్నారు కదా అంకుల్, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మేడం ఆయన చెప్పిన వాగ్దానం ఇచ్చిండా? ఉమ్. ఒక బస్ ఫ్రీ తప్ప ఏమి ఇచ్చిండు? అంటే ఉచిత కరెంటు 500 రూపాయలు గ్యాస్. ఎవరికి ఇచ్చిండు? అది 2 3 ఒకటే ఇస్తా అంటాడు. ఇంకోటి 3 సార్లు రైతు బంధు వేయాలి, ఒకసారి వేసిండు, 2 సార్లు ఎగ్గొట్టిండు. ఏం ప్రభుత్వం చెప్పండి? ఏదో ఉద్యోగపాలు చెప్పి గడితేనేకి ఆట ఆడిస్తారు. అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కదా, దాంట్లో ఏమైనా మార్పు జరిగే మీరు ఇంటున్నారు కదా, ఇప్పుడు మీరు మంచి చేసని చెప్పారు, 90 రోజులు టైం పెట్టారు, సంవత్సరం రైతుంది, 3 సార్లు రైతు బంధు వేయాలి, మనం ఒకసారి వేసిండు. రైతు సదస్సు అంటుండు. ఎవరి సదస్సు? 3 సార్లు ఎగ్గొట్టి ఒకసారి వేసి రైతు సదస్సు ఏందమ్మా? అంటే ఇదే కాన్స్టిట్యూన్స్ లో మనకి బై ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి దీన్ని కదా. బట్టి వాళ్ళు చెప్తారు. ఇది మనం చెప్పలేము. ఇలా మీడియా ఉంది, అందరికి తెలుసు, అందరు చెప్తారు, అందరు మాట్లాడతారు, అందరికి తెలుసు మంచి ఏంటి చెడ్డ ఏంటి. అంటే రీసెంట్ గా ఇక్కడ ఎమ్మెల్యేని చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. మాది షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అయితే ఉన్నారు. సో ఆయన చనిపోయారు కాబట్టి ఇప్పుడు పార్టీ మారే అవకాశం ఉందంటారా, లేదా మళ్ళీ అది బీఆర్ఎస్? అది నేను అది చెప్పగలను. నేను మాది లోకల్ షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ వస్తుంది. మాట్లాడలేదు. ఓకే, సో ఇప్పుడు ఈయన ఇచ్చే పథకాలు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మార్పు పొందితే ఆ పథకాలు అందరికి అందుతాయి అంటారా మరి? ఏమంటే మేడం చెప్పరాదు మేడం, మీరే చెప్పండి. మీకు తెలుసు కదా, 90 రోజులలో అన్ని చేస్తాను చేసిండా? చెప్పండి, మీరు చెప్పండి. చేయలే. అంటే ఇప్పుడు వరకు ఆయన చూసుకున్న దాంట్లో ఫ్రీ కరెంట్ వస్తుంది, 500 రూపాయలు గ్యాస్ అంటున్నాడు. 2 3 నెలలు ఒకటే ఇస్తా అంటాడు, అది 200 యూనిట్ అంటాడు. ఏది కూడా సరిగ్గా అంటే ఏ ప్రభుత్వంలో అది పాసిబుల్ కానిది సన్న బియ్యం ఈ ప్రభుత్వంలోనే వస్తుంది అని చెప్తాను. సన్నబియ్యం ఒకటే ఇస్తున్నాడా? సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇస్తలేదా? ఫోటోలు వీరి పెట్టుకొని సొమ్మొక్కని సోకొని చేస్తున్నారు. అదే చేస్తున్నారు. చేయాలమ్మా, ఏ ప్రభుత్వం కానీ ఏ మనిషి కానీ విద్య చేయాలి, ఆరోగ్యము, వైద్యము, ఇది చేయాలి మేడం. ఏంది బస్ ఫ్రీ పెట్టి 10 చూడలేదు అంటే ఫుల్ వాలి. విద్య ఏమైంది? వైద్యం ఏమైంది? కార్పొరేట్ హాస్పిటల్ పోతే లక్షలు లేపుతాయి కొడుకులు. అది చేయాలి ప్రజలకు. అవునమ్మా, నువ్వు ఇప్పుడు కరెంటు వాడుతున్నావు, కట్టు బిల్లు, తప్పేముంది? నీకు జీతం ఇస్తున్నా, పని చేయాలి. నువ్వు నీకు ఫ్రీ ఎందుకమ్మా? దాన్ని ఫ్రీ పెట్టి అన్ని ప్రభుత్వం అంతా దెబ్బతీసి ఏదో మోసం చేసాను చేయాలి. ఏ పనున్నా తింటున్నావు, హోటల్లో బయలు కట్టు. అంటే లోకల్ బాడీలో మార్పు జరుగుతుంది అంటారా? కాంగ్రెస్ మార్పు అయితే వచ్చే అవకాశం ఉంది మేడం, ఎందుకంటే అందరూ చూస్తున్నారు కదా. దాన్ని బట్టి మార్పు తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అంటారు ఇక్కడ. బీఆర్ఎస్ తర్వాత ఇప్పుడు BJP. కాంగ్రెస్, ఈ 2 అయిపోయింది. ఇప్పుడు ఉన్నది నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వమే. అంటే లోకల్ లో కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉంది. అవకాశం ఉంది, రావాలి. ఇలా మన మోడీ లేకుండా ఇలా ఏమైంది? ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్ వస్తుంది, దమ్ము లేదు. నిన్న ఏది హైడ్రా అన్నాడు, అడ్డమైన పేద ఇండ్లు కూల్చిండు. మళ్ళీ హైడ్రా యూనివర్సిటీ మన ఎంఐఎం పార్టీ ఎందుకు కూలుస్తలేడు? విద్యావంతులకు కష్టమవుతుంది, అన్యాయం అవుతుంది అంటే పేదోళ్ళు అన్యాయం కాలేదా? అన్యాయం అయినా కాలేదా? మళ్ళీ వీళ్ళ మనుషులు గారా? వాళ్ళే మనుషులా? ఎంఐఎం ఆ పార్టీ కలిసి ఇదేనా చేసే రాజకీయం? అంటే ఇక్కడ లోకల్ లో చూసుకున్నా గానీ మళ్ళీ ఫిరోజ్ ఖాన్, అజరుద్దీన్ పోటీ చేస్తారు అని అంటున్నారు. మరి వాళ్ళ చేతిలో పెడితే మనం ఎవరు పోటీ చేస్తారు? అది మన ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇలా చెరుకట్ట దగ్గర ఎవరో కట్టుకున్నారు, అమ్మ కూలీ చేసి కట్టుకొని చేసి వాళ్ళ ఇల్లు కూలగొట్టినావు, వాళ్ళు రోడ్డు మీద రాలేదా? అప్పుడు నీకు బాధ కాలేదా? హైదరాబాద్ ఇప్పుడు ఎంఐఎం కాలేజు అమాయకులు జీవితం ఖరాబ్ అవుతాయంటే వాళ్ళ మనుషులు వీళ్ళ మనుషులు కదా అంటే ఎంఐఎం పార్టీ అన్నట్టు లేదండి. ఏ పార్టీ కానీ, ఏ మనిషి కానీ, ఏ వ్యక్తి కానీ మంచి అనాలి, చెడ్డ అనాలి.